ఎంవీఎల్ యువజ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 7వ భాగంలో వెంకట్రామయ్య గారు, సుభద్రమ్మ గారి జీవన ప్రస్థానం చూద్దామా? ఒకరోజు రామారావు కలలు నిజమయ్యాయి. ప్రభాకరం గారు హైస్కూల్ వార్షికోత్సవానికి వచ్చి వెంకట్రామయ్య గారి ఇంటికి వచ్చారు. ఇంటి ముందు కారాగటంతోనే కంగారు పడిపోయిన సుభద్రమ్మ కారులోంచి భర్త, పెద్ద కొడుకు, మరో పెద్ద మనిషి దిగటం చూసి తన కళ్ళను నమ్మలేకపోయింది. చీర చిరుగులు కనబడకుండా గుమ్మానికి అతుక్కుని నిలబడిపోయింది. వెంకట్రామయ్య గారు పరిచయం చేశారు. వీరు ప్రభాకరం గారని, మనవాళ్లే, పెద్ద వ్యాపారస్తులు. మన హైస్కూల్కి పిలిస్తే వచ్చారు. వార్షికోత్సవంలో మన అబ్బాయికి వచ్చిన బహుమతులన్నీ వీరి చేతులతో ఇచ్చినవే. సుభద్రమ్మ మనసు ఆనందంతో నిండిపోయి మాట్లాడకుండా నేలచూపులు చూస్తూ నిలబడిపోయింది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చారు. సుభద్రమ్మ నమ్మలేనట్లుగా తలెత్తి భర్త వంక చూసింది. వెంకట్రామయ్య గారు భార్య వంక సూటిగా చూడలేనట్లుగా ప్రభాకరం గారి వంక చూపులు తిప్పేశారు. చూడండి, మీ అబ్బాయిని గురించి మీ దగ్గర గొప్పగా చెప్పకూడదు, కానీ చాలా చురుకైనవాడు. ఇది అని స్పష్టంగా చెప్పలేను, కానీ అతనంటే నాకెంతో ఆపేక్ష కలిగింది. ప్రభాకరం గారు ఆగారు. తల్లి మనసు గాభరా పడింది. బిడ్డను లాక్కుపోతారేమో అన్నంతగా. మీకేమీ అభ్యంతరం లేకపోతే నాదో చిన్న మనవి. చెప్పండి అన్నట్లు చూశారు వెంకట్రామయ్య గారు ఆయన మాట మాటకి ఆగుతుండటం చూసి. మీ అబ్బాయిని నేను చదివిస్తాను. సుభద్రమ్మకి మాట జీవితంలో ఎన్నడూ కలగనంత ఆనందం కలిగించింది. పెద్దలు మీరంత అభిమానంతో అడుగుతుంటే కాదని ఎట్లా అనగలని చెప్పండి. అంతా వాడి అదృష్టం. పెద్ద చదువులు చదివించే తాహత లేనివాళ్ళం. సుభద్రమ్మ కను కొలకుల్లో నీళ్లు నిలిచి గొంతు జీరబోయింది. అలా అనకండి. మీరు చదివించలేరు కాబట్టి నేను చదివిస్తాననటం లేదు. ఎంత లేకపోయినా కన్నబిడ్డకి ఉన్నంతలోనే మంచి చెడ్డలు చూస్తారు. నా మనసుకిది చెయ్యాలనిపించింది. మాస్టారితో అన్నాను, కన్న తల్లిని అడగండి, నాదేముంది అన్నారు ఆయన. మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న మాట నెరవేర్చుకుంటాను. ఏం బాబు, నా దగ్గర చదువుకుంటావా? కళల్లో కనిపించే లక్షాధికారి ఈయనే అనిపించింది రామారావుకి. అప్పటికే హృదయం ఆనందంలో మునకలు వేస్తోంది. అంగీకారాన్ని వినయంగానే తెలియజేశాడు. సుభద్రమ్మ ఒక్క క్షణం ఆలోచించి, బాబు, రమణ ఎక్కడున్నాడో పిలుచుకురా అన్నది. రామారావు బయటకు వెళ్ళగానే కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారో తెలుసుకోవాలని ఉంది సుభద్రమ్మకి. ప్రభాకరం గారు ఇద్దరినీ ఉద్దేశించి చెప్పారు. ఈ ఊరికి వచ్చే వరకు ఇలాంటి ఆలోచనే నాకు లేదు. హైస్కూల్లో బహుమతులన్నీ ఒక్క కుర్రాడికే వస్తుంటే ఆశ్చర్యం వేసి ఎవరైనా అడిగితే చెప్పారు. అంత చురుకైన వాడు హైస్కూల్ చదువుతోనే ఆపేస్తాడంటే బాధ కలిగింది. అంతకు మించి మరో ఉద్దేశం లేదు. మీరు అబ్బాయిని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు పంపిస్తాను. సుభద్రమ్మకి కానీ వెంకట్రామయ్య గారికి కానీ ఎందుకు అభ్యంతరం చెప్పాలో అర్థం కాక సరేననేశారు. ప్రభాకరం గారు భార్య గతించిన దగ్గర నుంచి ఒక్కగానొక్క కూతురు సీతని గారాభంగా పెంచుతూ ఆ పిల్ల చదువు సంగతి శ్రద్ధగా చూశారు. రామారావుని చదివించడానికి తీసుకువెళ్లే నాటికి అతన్ని అల్లుణ్ణి చేసుకోవాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. అతను BA 3వ సంవత్సరంలో ఉండగా హఠాత్తుగా ఆ ఆలోచన వచ్చింది. అప్పుడు సీత PUC చదువుతుంది. సరాసరి వెళ్ళి వెంకట్రామయ్య గారిని అడిగేశారు, మీ ఉద్దేశం ఏమిటని. అనుకోకుండా కలిగిన అదృష్టానికి ఆయన, సుభద్రమ్మ కూడా ఏమీ అనలేకపోయారు. ఈ విషయం ముగ్గురు మనసుల్లోనే దాచుకుని మరి 2 ఏళ్లు గడిపేశారు. ఆ 2 ఏళ్లలో రమణలో విచిత్రమైన మార్పు వచ్చింది. అన్నయ్య చదువుకి పట్నం వెళ్ళిపోతున్నాడంటే మొదట ఏమీ అనిపించలేదు. 1-2 ఏళ్లు గడిచాక చాలా వెలితిగా అనిపించి బాధపడేవాడు. ఆ బాధ అన్నయ్య తను కలిసి ఉండలేకపోయామే అని కాక, తనకు లేని అదృష్టం వాడికి పట్టిందే అన్నట్టు ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాధ భయంకరమైన స్వరూపం ధరించసాగింది. తను ఎప్పుడూ పల్లెటూళ్ళలోనే, వాడు పట్నంలో. తను పడిపోతున్న పాతింట్లో, వాడు ఊహకందనంత పెద్ద బంగ్లాలో. ఇలా 2 విభిన్నమైన దృశ్యాలు కళ్ళ ఎదుట కదలాడేవి. వెండి కంచాలు, విస్తరాకులు, సిల్కు గుడ్డలు, చిరుగుల గుడ్డలు, ఐస్ క్రీములు, అటుకులు, మెత్తటి పరుపులు, కుక్కి మంచాలు. ఇలా ఊహించుకుంటూ తనకు కూడా సిల్కు చొక్కాలు, ఐస్ క్రీములు కావాలని పేచీలు పెట్టేవాడు. అందుబాటులో ఉన్నవి కాదనకుండా ఇచ్చేది సుభద్రమ్మ. మరీ గొంతమ్మ కోరికలు అనిపిస్తే విసుక్కునేది.
విసుగు ఎక్కువైతే కోప్పడేది, ఒక్కోసారి కొట్టేది. పోను పోను రమణ వీటికి అలవాటు పడిపోయాడు. దీంతో ఎలాగో అలా సర్దుకోనాయనా అనే మాట బదులు నీ మొహానికి సిల్క్ చొక్కానా అనే మాట ఎక్కువగా వినబడేది. ఆ కారణంగా వీటన్నిటికీ అసలు కారణం వాడు, అన్నయ్య. వాడి మూలానే తనకి తిట్లు చివాట్లు అని నిర్ధారణ చేసుకున్నాడు రమణ. ప్రభాకరం గారు వచ్చి మీ అబ్బాయిని ఇంటల్లుణ్ణి చేసుకుంటానని చెప్పిన తర్వాత రామారావు మీద ప్రేమ రెట్టింపయింది సుభద్రమ్మకి. ప్రేమగానే కాకుండా అతను ఇంటికి వస్తే ఎవరో లక్షాధికారి దయతలిచి దాని ఇంటికి వచ్చినట్లు ప్రత్యేకంగా గౌరవించేది. అతని కోసం మీగడ పెరుగు దాచి రమణకి మజ్జిగ నీళ్లు పోసేది. సుభద్రమ్మకి ఇందులో ప్రత్యేకత కనపడకపోయినా రమణ మాత్రం కావాలని తనను హీనంగా చూస్తుందనుకునేవాడు. తల్లి మీద కోపం, తండ్రి మీద కోపం, సుఖపడిపోతున్న అన్న మీద కోపం. రామారావు ఎప్పుడన్నా వచ్చి 2 రోజులుంటే ఇంట్లో ఎవరో శత్రువు వచ్చి ఉన్నట్టు ఆ 2 రోజులు ఇంట్లో ఉండేవాడు కాదు. వాడున్న కాసేపైనా ఇంటి పట్టున ఉండవేమిట్రా అనేది సుభద్రమ్మ. దొరగారు వచ్చారని పెద్ద అని సణుక్కుంటూ వెళ్ళిపోయేవాడు రమణ. వెంకట్రామయ్య గారు ఈ విషయాలు గమనించకపోయినా రమణకి చదువు వంట పట్టడం లేదని గ్రహించారు. పెద్ద కొడుకుని ఎలాగా తను చదివించటం లేదు, చిన్నవాడినైనా బాగా చదివించాలని ఉండేది ఆయనకి. రాత్రిళ్ళు భోజనం చేయగానే పుస్తకం తీసుకురా అనేవారు. రమణకి పుస్తకం చేతపట్టగానే కునికిపాట్లు వచ్చేవి. గుడ్డి దీపం ముందు విసుగొచ్చేది చదవటానికి. వాడక్కడ టేబుల్ లైట్ ముందు చదువుకుంటాడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయిలాగా అని గుర్తు వచ్చేది. కరెంట్ అన్నా లేదు, ఈ గుడ్డు దీపం ముందు నేను చదవలేను బాబు, ప్రెసిడెంట్ గారి ఇంటికి పోతున్నాను అని పుస్తకాలు పట్టుకుని బయటకు పోయేవాడు. బండవెధవ, వీడికి చదువు అంటదు అనుకునేది సుభద్రమ్మ పెద్ద కొడుకు చురుకుతనాన్ని తలుచుకుంటూ. నువ్వన్నట్టు వీడిని పెద్దవాడు దారిలోకి తీసుకురావాల్సిందేనే అనేవారు వెంకటరామయ్య గారు. అంతే అంతే, లేకపోతే వేలడు లేడు వీడికి ఫ్యాషన్లు, జేబులో దువ్వెన పెట్టుకుని తిరుగుతాడు. కోడిగుడ్డు దీపం ముందు కూర్చోటం నా మర్ద, చొక్కాకి మాసిక ఉంటే చీదరింపు. ఏమో బాబు, వాడన్నడైనా అనేవాడా ఇలాంటివి? నోట్లో నాలికే లేదు పిచ్చనాయనకి. రమణ ప్రెసిడెంట్ గారింటికి చదువుకోవటానికి వెళుతున్నాడో, వెంకటరామయ్య గారికి ఆ వయసులో కూడా ఊహకందని విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపటానికి వెళుతున్నాడో ఇద్దరూ పట్టించుకోలేదు. రమణ 4th ఫారంలో చేరిన సంవత్సరం రామారావు BA పూర్తి చేశాడు. రామారావు MA పూర్తి చేసినా రమణ 4th ఫారంలోనే ఉండిపోయాడు. వీడి జాతకంలో చదువు రాసిపెట్టలేదు అనేది సుభద్రమ్మ. ఆ మాట అంగీకరించి మనసు సరిపెట్టుకునేవారు వెంకటరామయ్య గారు. ప్రభాకరం గారు తననే తీసుకువెళ్ళినట్లయితే తను చదివేవాడు బోర్డు BA అన్నది రమణ మనసులో గట్టిగా నిలదొక్కున్న ఊహ. రామారావు మాత్రం చదువు మీదే దృష్టిని కేంద్రీకరించాడు. తనను ఎవరో చదివిస్తున్నారు, తన కర్తవ్యం చదవటం, చదివించిన వారే రుణం తీర్చుకోవటం, తల్లిదండ్రుల్ని సుఖపెట్టడం. ఇవి తప్ప మరో ఆలోచన అతనికి వచ్చేది కాదు. వచ్చిన కొత్తల్లో బెరుకుబెరుగ్గా తనకెవరూ లేరన్నట్లు ప్రవర్తించేవాడు. 1-2 రోజులు కనిపెట్టి ప్రభాకరం గారు చెప్పి చూశారు. అయినా అతనిలో మార్పు రాకపోయేసరికి సీతతో చెప్పారు అతనికి ఏం కావలసినా కనిపెట్టి చూసుకోవాలని. అలా సీతతో స్నేహం పెరిగింది. ప్రభాకరం గారిచ్చిన చనువుని మరికొంచెం ముందుకు తీసుకువెళ్ళి సీతతో హద్దులు దాటి మసలటానికి మాత్రం రామారావు ఎన్నడూ ప్రయత్నించలేదు. సీత కూడా ఎప్పటికప్పుడు అతని అవసరాలు కనుక్కుంటూ చదువులో అభివృద్ధి పరికిస్తుండేది. ప్రభాకరం గారు పెళ్లి విషయం చూచాయిగా అన్నప్పుడు మాత్రం మహా సిగ్గుపడిపోయింది. సీత ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణం తల్లి చెప్పే వరకు రామారావుకి తెలియనేలేదు. ఆ ఇంట్లో తన అంతస్తు అంత పెరుగుతుందన్న ఆశ ఎప్పుడూ పెట్టుకోలేదు అతను. MA ప్రీవియస్లో ఉండగానే పెళ్లి జరగడం, స్నేహితుల్లా కలిసి తిరిగిన సీతతో మరో రూపంలో అనుబంధం ఏర్పడటం కలలా జరిగిపోయింది. బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, ఇంకా నేను చెప్పేదేముంటుంది అన్నగారు అన్నది సుభద్రమ్మ పెళ్ళైన నెల్లాళ్ళకి పల్లెకి బయలుదేరుతూ. ఇంక నేను వాడి సంగతి పట్టించుకోకపోయినా పర్వాలేదన్న ఆవిడ మాట ఆఖరి మాటే అయింది. ఆ చూడటమే ఆఖరి చూపయింది. రామారావు పెళ్ళైన 2వ నెలలోనే సుభద్రమ్మ కన్ను మూసింది. ఇంత ఆనందం తర్వాత కలగబోయే కించిత్ కష్టం కూడా నేను భరించలేనన్నట్టు. వెంకటరామయ్య గారు విలవిల్లాడిపోయారు ఆ వయస్సులో కలిగిన కష్టానికి. ప్రభాకరం గారు దగ్గరుండి కర్మకాండలన్నీ జరిపించి వెళ్ళిపోయేనాడు అన్నారు. మీరు ఇద్దరే కదా, అక్కడికే వచ్చేయండి బావుగారు అని.
సుభద్రమ్మ పోయాక ఆ ఇంటి మీద మమకారం ఇంకా పెరిగింది ఆయనకి. ఇంకా కొంత సర్వీస్ ఉంది, తోడుగా రమణ ఉన్నాడు, నెట్టుకు రాలేకపోతానా అన్న సంగతి ఆయన దాదాపు సంజ్ఞల ద్వారానే చెప్పారు. ఆ బాధ ప్రభాకరం గారు అనుభవించిన వారే కనుక మరి బలవంత పెట్టలేదు. రామారావుకి మాత్రం తమ్ముడు తండ్రి తనతోనే ఉంటే బాగుండునని మనసులో ఉంది. కానీ తన కాళ్ల మీద తను నిలబడలేదు. ఇంకా మరో ఇద్దరు మామగారికి భారం కాదు, కానీ తనకే బాగుండదు సకుటుంబంగా వెళ్ళి ఉండటం. మరో సంవత్సరం పూర్తయితే ఉద్యోగం వస్తుంది, తన సంపాదన, తన ఖర్చు, తనిష్టం, అదో దారి. అప్పుడు సీతతో కలిసి తనే విడిగా ఉంటాడు. ప్రభాకరం గారు నచ్చజెప్తే ఒప్పుకోకపోరు. ఎలాగా నాన్న తమ్ముడు తన దగ్గరికే వస్తారు, మొహమాట పడాల్సిన అవసరమూ ఉండదు. ఇన్ని ఆలోచించి రామారావు ఏం మాట్లాడలేదు. సీత బలవంత పెట్టినా ఆ ప్రస్తావన పొడిగించలేదు. రమణ మాత్రం లోపల ఉడికిపోయాడు. అమ్మ పోయి తను నాన్న గాలిదీపాల్లా ఉంటే తీసుకెళ్ళి పోషించలేడు. ఎందుకుంటుంది? డబ్బున్నవాడికి అల్లుడు కాగానే మమకారాలన్నీ తెంచేసుకుని ఉంటాడు. తను సుఖపడితే చాలుననుకున్నాడు. తమ్ముడు ఎలా పోతే తనకేం, తండ్రి ఎలా పోతే తనకేం. సుభద్రమ్మ పోవటం వల్ల నష్టం రమణ ప్రత్యక్షంగా అనుభవించాడు. అల్లరి చిల్లరిగా ఉన్న, పెంకితనం చేసిన, తిట్టడానికో కొట్టడానికో ఒక వ్యక్తి ఉండేది. తండ్రి అది పట్టించుకోడు. తన బాధను, కోపాన్ని వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోయింది. రామారావు మెట్టుగా పైకి పోవటం, తను బయలుదేరిన చోటే ఉండిపోవటం రమణలో తెలియని కోపాన్ని రగిల్చాయి. ఆ పరిస్థితిలో కుటుంబ పోషణ అంతా అన్నయ్య బాధ్యతే అనుకోవడం ఎక్కువైంది. ఎవరి దగ్గర అనలేక గోడలతోనూ గాలితోనూ ఈ విషయం చెప్పేవాడు. అరే, అమ్మ పోయింది, ఇంట్లో వండి పెట్టేదెవరు? నాన్న పెద్దవాడే. ఈ వయసులో దూరంగా వదిలిపెట్టకుండా తన దగ్గరే ఉంచుకోవాలనే జ్ఞానం, కనీసం తన పాటి జ్ఞానం వాడికి లేకపోయింది. డబ్బు రాగానే కళ్ళకు పొరలు కమ్ముతాయి అని రామారావుని తన మనసులో తయారైన రంగులతో తను ఊహిస్తున్న రకంగా చిత్రించుకునేవాడు. అది చెరగని ముద్ర వేసింది. ప్రభాకరం గారు కమిటీ మెంబరుగా ఉన్న కాలేజీలో రామారావు లెక్చరర్గా చేరాడు. సీతని వదిలిపెట్టి దూరంగా ఉండటానికి మొదట ప్రభాకరం గారు అంగీకరించలేదు. జీవితంలో ఒడిదుడుకులు, సుఖదుఖాలు తెలుసుకోవాలంటే విడిగా సంసారం పెట్టి ఆదాయాన్ని బట్టి ఖర్చు చేయాలని రామారావు అనటమే కాక అదే మాట సీత కూడా అనటంతో ఆయన కాదనలేకపోయారు. అయినా ఆయన మనసులో కోరిక బయటపెట్టకుండా ఉండలేకపోయారు. రీసెర్చ్ చేస్తే బాగుంటుందేమో. తొందరేముందండి, కాలేజీలో పనిచేస్తూ చేయొచ్చుగా. ఈ వేడిలోనే పూర్తి చేస్తే ఏదైనా ఫారిన్ వెళ్ళే అవకాశం రావచ్చుగా. రామారావు ఆలోచనలో పడ్డాడు, ఈ దారి ఎలా ఉంటుందా అని. రమణని, వెంకటరామయ్య గారిని తన దగ్గర ఉంచుకుని ఇన్నాళ్ళు తను దూరంగా ఉన్న లోటును తీర్చటం తన బాధ్యత అనిపించింది. ఆ విషయం సూటిగా అనలేక సీత చేత చెప్పించి ప్రభాకరం గారి అనుమతి పొందాడు. ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకోగానే వెంకటరామయ్య గారి దగ్గరకు వెళ్ళి అడిగాడు తన దగ్గరకు రమ్మని. ఆయన ససేమిరా కుదరదనేశారు. కావలిస్తే నీ తమ్ముడిని తీసుకువెళ్ళి దగ్గరుంచుకుని చదివించమన్నారు. సుభద్రమ్మ పోయాక రమణకి చదువు మీద ధ్యాస కలిగింది. మెట్రిక్ కట్టి పాస్ అయ్యాడు. అతనికి కాలేజీలో చేరాలనే ఉంది, కానీ తనంతట తను వెళ్ళి రామారావుని అడగటానికి అభిమానపడ్డాడు. రామారావు అడగటంతో మరే అభ్యంతరం చెప్పకుండా వెంట బయలుదేరి వెళ్ళి కాలేజీలో చేరాడు. సీత రమణతో చనువుగా ఉండాలని ప్రయత్నించిన రమణ మాత్రం దూరంగానే ఉంటున్నాడు. డబ్బు కావలసి వచ్చినా, మరే అవసరం వచ్చినా రామారావుని మాత్రం అడిగేవాడు కాదు. అప్పుడు సీతతో మాట్లాడటం తప్పనిసరి. మరిదికి తన పట్ల గౌరవం, అభిమానం కలగాలని, అన్నాతమ్ముళ్ల మధ్య ఆత్మీయత పెరగాలని రామారావు దగ్గర రమణని వెనకేసుకొచ్చి మాట్లాడేది సీత. రామారావు కూడా ఇన్నేళ్లుగా తమ్ముడికి తనకి మధ్య ఏర్పడిన అగాధాన్ని పోగొట్టుకోవటానికే ప్రయత్నించేవాడు. తను పెద్దవాడు, వాడి దగ్గర తల వంచి మాట్లాడటం ఎందుకన్న అహం తలెత్తి ఆ ప్రయత్నం విరమించుకునేవాడు. రమణ తప్పించుకుని తిరగటం వల్ల కొంత, తన ఉద్యోగ బాధ్యతల వల్ల కొంత సన్నిహితంగా కాలం గడపటానికి అవకాశం దొరికేది కాదు. కాలేజీలో చేరిన 2వ సంవత్సరంలోనే హిస్టరీ హెడ్ విశ్వనాథం మరో కాలేజీకి వెళ్ళిపోవడంతో అతని తర్వాత వాడిన రామారావు హెడ్ అయ్యాడు. రమణ పియూసీ మామూలు మార్కులతో పాస్ అవటంతో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ గ్రూపుతో BAలో చేరాడు.
ఆ ఏడే రవి బాధ్యత కూడా రామారావు మీద పడింది. బంధుత్వం కన్నా రవికి చదువు పట్ల ఉన్న శ్రద్ధ రామారావుని ఆకర్షించింది. రవి 2వ సంవత్సరం డబ్బు లేక చదవడం మానేస్తున్నాడని తెలిసి బాధపడ్డాడు. ఎలాగైనా చదివించాలని నిర్ణయించుకున్నాడు. తను రవిలాంటివాడే. ప్రభాకరం చదివించబట్టి ఈనాడు ఇంత వాడయ్యాడు. సీత, చదువు విలువ నాకు తెలుసు. మీ నాన్నగారే నన్ను చదివించి ఉండకపోతే ఈనాడు ఏ స్థితిలో ఉండేవాడినో. నాలాంటి వాళ్ళు దేశంలో ఎంతోమంది ఉన్నా అందరికీ ఈ అదృష్టం కలగదు. అందరికీ మనం ఎలాగా సాయపడలేం. మనకు తెలిసిన కుర్రాడు డబ్బు లేక మానేస్తున్నాడంటే చాలా బాధ కలిగింది. నేను చదివిస్తానని చెప్పాను. నీకు అభ్యంతరం లేకపోతే మన ఇంట్లోనే ఉంటాడు అన్నాడు రామారావు. ఉండనివ్వండి, మన రమణతో పాటే. మాట వరసకి రమణతో పాటే అనటం కాదు. ఏ విషయంలోనూ అతని పట్ల భేదభావాన్ని చూపకూడదు. రమ్మని పిలిచి సరిగా చూడకపోవటం అంత పాపం మరోటి ఉండదు. సీత కూడా మనస్ఫూర్తిగా అంగీకరించడంతో ఆ ఏడు రవి కూడా కుటుంబ సభ్యుడయ్యాడు. బీఎస్సీ 2వ సంవత్సరంలో చేరాడు. ఇంట్లో రమణ కన్నా రవే ఎక్కువసేపు ఉండేవాడు. సీతకు కూడా రమణ కంటే రవే తొందరగా చనువయ్యాడు. రమణ, రవి 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు సీత పినతల్లి కూతురు రాధ బీఎస్సీ చదవటానికి వచ్చి సీత దగ్గరే ఉండిపోయింది. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ వెంకటరామయ్య కన్న కలలు ఫలించాయి. సంఘంలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు రామారావు. కాలేజీలో సాంస్కృతిక వారోత్సవాల కోసం రమణ, కమల ఒథెల్లో నాటకంలో ఒక దృశ్యం ప్రాక్టీస్ చేశారు. డెస్టిమోనాని అనుమానించి హత్య చేసే ఘట్టంలో రమణ నటన, ఉచ్చారణ ప్రేక్షకులను మైమరపించాయి. దర్శకత్వం వహించిన రాజారావుని, నటించిన రమణని అభినందనల్లో ముంచెత్తారు. కిందటేడు వేసిన రోమియో జూలియట్ కంటే బాగుంది రమణ, వండర్ఫుల్ డెవలప్మెంట్. అంటే రోమియో జూలియట్ బాగుండలేదనా నీ ఉద్దేశం? అడిగాడు రమణ మిత్రుని మాటకు అర్థం తెలుసుకోవాలని. మీరిద్దరూ రోమియో జూలియట్ వేయటం బాగుండకపోవటమునా? వధల్లో అంతకంటే బాగుందన్నాను, దట్స్ ఆల్ అన్నాడు మిత్రుడు రమణ చేయి నొక్కుతూ కమల వంక చూసి కన్ను గీటుతూ. అక్కడికి రాజారావు రావటంతో స్నేహ బృందం నిష్క్రమించి రమణ, కమల మిగిలారు. మీ రవికి లాంటివి గిట్టవనుకుంటాను అన్నాడు రాజారావు. మా వాడికి సంగీతం, సినిమాలు, నాటకాలు వంటివి పడవలండి. వాడికి పుస్తకాలకి లంకే. కమల నవ్వింది. షేక్స్పియర్ ఏమన్నాడో తెలుసా? సంగీతం ఇష్టం లేని వాడిని, సన్నగా ఉండేవాడిని, జోక్ వేస్తే నవ్వలేని వాడిని, జీవితంలో ఆనందానికి నాకు చాలా ఎడం అన్నట్టుండేవాడిని నమ్మకూడదన్నాడు. వాళ్ళంత దుర్మార్గులు ప్రపంచంలో మరెవరూ ఉండరుట. మా రవిగాణ్ణి చూసే చెప్పి ఉంటాడు. ముగ్గురు నవ్వుకున్నారు షేక్స్పియర్ వేసిన రవి కార్టూన్కి. ఈసారి కూడా నాతో కోఆపరేట్ చేసి విజయవంతం చేసినందుకు మీ ఇద్దరిని అభినందిస్తున్నాను. అదేమిటి మాస్టారు, ఇదంతా మీ చలవే. మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫస్ట్ మార్కులు వచ్చినందుకు, డిబేట్స్లో నెగ్గినందుకు రవి ప్రైజులు తీసుకుంటుంటే రామారావు మనసు ఆనందంతో నిండిపోయింది. వేదిక మీద నిలబడి ప్రైజు ఇవ్వటానికి రవిని పిలుస్తున్న ప్రతిసారి అతని గొంతులో హుందా కనిపించింది. రవిని చదివించి చాలా మంచి పని చేశాను అన్నట్లు వినబడ్డాయి రవి వేదిక మీదకి వస్తున్నప్పుడు సభలోంచి వచ్చిన చప్పట్లు. ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఏదో మూల నుంచి పిల్లి కూతలు, అరుపులు తప్పేవి కావు. నాటకాల కోసం తప్ప మీ ఉపన్యాసాల కోసం రాలేదన్నట్లుండేది విద్యార్థుల ధోరణి. చివరి రోజున జరిగిన పార్టీలో మాత్రం అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. లాన్లో పార్టీ జరుగుతుంటే రాజారావు ప్రిన్సిపాల్ని పిలవడానికి వెళ్ళాడు. ఏర్పాట్లు బాగా జరిగాయా? బాగానే జరిగాయి, కానీ మీరు చేయాల్సిన పనులు స్టాఫ్లో ఎవరో చేయడం నాకు నచ్చలేదు మాస్టారు. మీరేమనుకున్నా సరే. ఏం జరిగిందంటారు? ఏం జరిగిందని సూటిగా అడిగేసరికి రాజారావు ఇరుకులో పడ్డాడు. జరిగిందేమీ లేకపోయేసరికి ఏదో ఒకటి చెప్పడానికి తడుముకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగినా మాట వరుసకు అంటున్నాను. రామారావు గారు ఈ సభలు, కార్యక్రమాలు తన ఒక్కడి మీద పోతున్నాయనుకుంటున్నారు అని బయటపడ్డాడు రాజారావు. ఒక్క విషయం చెబుతాను వినండి రాజారావు గారు. మంచైనా చెడైనా నెత్తి మీద వేసుకుని తిరుగుతాడు అతను. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఇంత పని ఎలా చేస్తున్నాడురా అని. అందరితోనూ మంచివాడు అనిపించుకోవాలని అతని తాపత్రయం. అతన్ని కాదంటే ఆ గాడిద చాకిరీ అంతా ఎవరు చేస్తారో చెప్పండి? మీరు చేస్తారా?
రాజారావుకి ఏం మాట్లాడాలో తోచలేదు. ఇది సమయం కాదనుకుని ఊరుకున్నాడు. అక్క, రవికి ఎన్ని ప్రైజులు వచ్చాయో చూసావా? సీత రవి వంక చూసింది. చెప్పలేదేమిటయ్యా అన్నట్లు. దిష్టి తీసాయి అబ్బాయి గారికి. డయాస్ మీదకి 10 సార్లు ఎక్కి దిగేసరికి అందరి కళ్ళు ఈయన మీదే వాలాయి. నిజమేనేవ్ అంటూ వంటింట్లోకి వెళ్ళింది సీత దిష్టి తీసుకురావటానికి. చేతి నిండా మిరపకాయలు ఉప్పు తీసుకొస్తుంటే రమణ ఎదురయ్యాడు. రావయ్యారా, నీకు కూడా దిష్టి తీసేస్తాను. నాటకంలో వేషం వేశావని నిన్ను పొగడటంతోనే సరిపోతుంది మీ అన్నయ్యకి. మా అన్నయ్య ఏమన్నాడైనా? రమణ నాటకంలో వేయటం గురించి రామారావు అసలు మాట్లాడనే లేదు. ఏమన్నది చెప్పాల్సి వచ్చేసరికి మాట మార్చింది సీత. అబ్బో, రాత్రి నుంచి నీ గురించి చెప్పటమే అన్నట్టు రవికి చూసావా ఎన్ని ప్రైజులు వచ్చాయో? అన్నయ్య జడ్జిగా ఉండి పోన్లే కదా అని ఇచ్చాడు. అదో పెద్ద గొప్పేమిటి అని రమణ అనేసరికి ఏమనాలో తోచలేదు సీతకి. ఇద్దరికీ దిష్టి తీసేసి లోపలికి వెళ్ళి చేతిలోవి పొయ్యిలో పడేసి అక్కడే నిలబడింది. చూసావా, అసలు కోరే రావటం లేదు. ఎంత దిష్టి తగిలిందో ఏమిటో అంది దగ్గు నాపుకుంటూ. రవి, రాధ పరీక్షలకి చదువుతుంటే రాత్రి 11, 12 వరకు వాళ్ళ దగ్గరే కూర్చునేవాడు రామారావు. రమణ ఇంటికి రావటమే 10ంటికి వచ్చేవాడు. అప్పుడు భోజనం చేసి సీత వంటింట్లో పని చేసుకుంటుంటే ఆమెకు తోడు వంకతో డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని పుస్తకం తిరగేసేవాడు. రామారావు హాల్లోంచి ఎప్పుడు వెళ్తాడా అని చూసి మంచం పైకి చేరేవాడు. ఒక్కోసారి రామారావు 1 గంట వరకు హాల్లోనే కూర్చుని చదువుకునేవాడు. రమణకి ఒక చోట కూర్చుని చదువుకోవటానికి కాలు నిలిచేది కాదు. నిద్ర ఆపుకోలేకపోయేవాడు. ఆ బాధ పడలేక సీతతో చెప్పేశాడు ఒకరోజు. వదినా, నేను నా క్లాస్మేట్ ఇంటికి వెళ్తున్నాను చదువుకోవటానికి. ఆడమేట మగమేట? పో వదినా, పరీక్షల్లో కూడా హాస్యాలేనా అనేవాడు రమణ. హాస్యాలాడితే చదువు మూడ్ చెడిపోతుందన్నంత బెంగతో. సరే, ఎక్కడన్నా చదువుకోగాని తెల్లవార్లు మేల్కునుండకు. రాత్రి 10 దాటాక ఏమైనా పళ్ళు కొనుక్కు తిను, లేకపోతే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళు. ఆ టీలు తాగి కూర్చోకు, పైత్యం చేస్తుంది. అంతగా నిద్ర వస్తుందనుకుంటే 1కి 2 సార్లు వేడి పాలు తాగు, తెలిసిందా? రమణ విన్నంత వినేవాడు, లేనంత లేదు. ఆదివారం సాయంత్రం రాజారావు ప్రభాకరం గారిని చూడటానికి వెళ్ళాడు. ఏమిటండి ఇవి గుళ్ళోకి వచ్చినట్లుగా అన్నారు ప్రభాకరం గారు రాజారావు టీపాయ్ మీద యాపిల్స్ పెట్టడం చూసి. సరైన మాట అన్నారు. పెద్దల దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదని తమ బోటి పెద్దలు చెబితేనే విన్నాను. ప్రభాకరం గారు నవ్వారు. ఇంగ్లీష్ వాళ్ళు, మీరు కూడా మన సంప్రదాయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారే. ఇంగ్లీష్ వాళ్ళు అలా గొప్పవాళ్ళయింది మన వల్ల కాదుటండి అన్నాడు రాజారావు కుర్చీలో ఒదిగి ఒదిగి కూర్చుంటూ. ప్రభాకరం గారు కాలేజీ విషయాలు అడిగారు. మన కాలేజీకి ఏమిటండి, తమ బోటివారు నిర్వహించటము, ఒడిదుడుకులు రావటమునా? ఈ సంవత్సరం మొదట్లో సమ్మెలవి జరిగినట్లున్నాయి. ఏదో చిన్న విషయానికి. రమణ అని? ఎవరు? మా అల్లుడు తమ్ముడా? రాజారావు నాలిక కరుచుకున్నాడు. రమణ చేశాడని అందరూ అనుకున్నారు, కానీ అతనికి గొడవే తెలియదండి. అనవసరంగా అతని పేరు బయటికి వచ్చింది. ఏదోలేండి, కుర్రాళ్ళు. కాలేజీకి రాగానే సరదాకి సమ్మె చేయాలనిపిస్తుంది. ప్రభాకరం గారు ఆలోచిస్తున్నారు, రాజారావు ఎందుకు వచ్చి ఉంటాడా అని. పిల్లలు వాళ్ళు బాగున్నారా? ఏదో మీ దయ వల్ల. రాజారావు చేతులు నలుపుకుంటూ ఆ మాట అనేసరికి ప్రభాకరం గారు బలవంతాన నవ్వు ఆపుకున్నారు. అలా అతి వినయంగా మాట్లాడేవాళ్ళంటే అసలే చిరాకు. పైగా వచ్చిన పని తేల్చకుండా గంటల తరబడి కూర్చుండిపోయేవాళ్ళంటే మరీ చిరాకు. రాజారావు అది ఇది చెబుతాడు కానీ వచ్చిన పని ఒకంతటి తేల్చడు. గంట సేపు అయ్యాక ఇక విసుగు వచ్చి ప్రభాకరం గారే అడిగేశారు. మీరు వచ్చిన పని చెప్పారు కారు. రాజారావు నీళ్లు నమిలాడు. చెప్పండి, పర్వాలేదు. ముందొకసారి మనవి చేశాను మీకు, సీనియర్ లెక్చరర్ విషయం. ప్రిన్సిపాల్ గారిని కలుసుకోమని చెప్పాను కదా మీకు. కలిశానండి. వారు మీ బోటి పెద్దల్ని చూస్తే మంచిదని చెప్పారు. ప్రభాకరం గారు మాట్లాడలేదు. రాజారావు చెప్పింది స్పష్టంగా అర్థం కాక. కమిటీ వారు సీనియర్ లెక్చరర్ పోస్టులు ఇవ్వచ్చునటండి. ఇవ్వకూడదని నేను అన్నానా? మనకి 7 ఇంకా అవకాశం లేదని ప్రిన్సిపాల్ గారే చెప్పారు. తమరు తలుచుకుంటే అవకాశం. ఏం చేయాలో చెప్పండి, నేను చేయగలిగింది చేస్తాను. రాజారావు మాట్లాడలేదు.
కమిటీకి నష్టం వచ్చే పనులు కానీ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నవి కానీ నేను చెయ్యను. నా తత్వం మీకు తెలుసు కదా. మీరు అలా అంటే నేనేం చెప్పగలను? చెప్పండి, ఎలా అనమంటారు? రాజారావుకి కొద్దిగా ధైర్యం వచ్చింది. మ్యాథమెటిక్స్ లెక్చరర్కి ఈ ఏటికి ఆపి అని ఆగిపోయాడు. ఐఎమ్ సారీ రాజారావు గారు, ఇలాంటి విషయాల్లో కమిటీ అంతా ఎలా నిర్ణయిస్తే అలా కట్టుబడి ఉండటానికే నిశ్చయించుకున్నాం. రాజారావు ఏదో అనబోయాడు. సీత రావడం చూసి ఆగిపోయాడు. సీత నమస్కారం చేసింది రాజారావుకి. ఏమ్మా? ఏం లేదు నాన్న, ఊరికే చూడాలనిపించి వచ్చాను. టాక్సీలో వచ్చావా అన్నారు ప్రభాకరం గారు జేబులోంచి పర్సు తీయబోతూ. లేదు, బస్సులో వచ్చాను. రాజారావు కల్పించుకున్నాడు. మీరేమన్నా అనుకోండి ప్రభాకరం గారు, మా రామారావు గారికి ఒక కారైనా కొనిపెట్టవలసింది మీరు. నేను కొనిపెట్టడం ఏమిటండి? తను సంపాదిస్తున్నాడు, స్తోమత ఏర్పడితే తనే కొనుక్కుంటాడు. రాజారావుకి ఏమనాలో తోచలేదు. భలేవారే మీరు అన్నాడు. సీత వస్తానండి అని రాజారావుతో చెప్పి లోపలికి నడిచింది. ప్రభాకరం గారు కూడా లేవటానికి తొందరపడుతున్నారని గమనించి రాజారావే లేచాడు. వస్తానండి, మళ్ళీ దర్శనం చేసుకుంటాను. ఈ విషయంలో మళ్ళీ శ్రమ తీసుకోవలసిన అవసరం లేదు. ఊరికే వస్తానంటారా? యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. రాజారావు కాళ్ళు ఈడ్చుకుంటూ బయటకు నడిచాడు. యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. స్టాఫ్ రూమ్లో రాజారావు చిన్న సమావేశం పెట్టాడు. చుట్టూ శటగోపం, సూర్యనారాయణ, శంకరయ్య, మరో 2 ట్యూటర్లు కూర్చున్నారు. శటగోపం గారు, మీకు ఎన్నిసార్లు పడింది ఇన్విజిలేషన్? అబ్బే, అసలు పడనే లేదు కదండి. మాస్టారు, మీకు? ఒకసారి. చూసారా, నాకు ఒకసారే. శటగోపం గారు, రామారావు గారికి ఎన్నిసార్లు పడింది? రోజూ ఉంటూనే ఉంది కదండి. ఎందుకని అంట అన్నాడు రాజారావు ఆవేశంగా. శటగోపం గారు కాపీలు పట్టుకోవడం లేదని వేయలేదు. బాగుందండి, చాలా బాగుంది. కేసులు ఉన్నా లేకపోయినా నెలకో 10 మందిని పట్టుకోవాలని పోలీసు వాళ్ళకి రూల్ ఉన్నట్లు అసలు కుర్రాళ్ళు కాపీలు కొట్టాలి కదా పట్టుకోవాలంటే. రామారావు గారు 10వ తారీఖు తర్వాత ఉండనని రాసిచ్చారటండి. అందుకని ఈలోగా ఆయనకు వేసేస్తున్నారు. 10వ తారీఖు తర్వాత మనం మాత్రం ఉంటామా? ఉండమని మనం రాసివ్వలేదుగా. అయ్యా, ఎందుకొచ్చిన లాజిక్ ఇది? యూనివర్సిటీ ఇన్విజిలేషన్కి డబ్బులు వస్తాయి కాబట్టి మా వాళ్ళనే వేసుకుంటాం. డబ్బులు రాలని గాడిద చాకరీ ఉందిగా, కాలేజీ పరీక్షలు, వాటికి మిమ్మల్ని వేస్తాం అని స్పష్టంగా చెప్పేస్తే పోలా? ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు మధ్య అన్నాడు రాజారావు దేవరహస్యం బయటపెడుతూ. ఇవన్నీ స్టాఫ్ సెక్రటరీ చూసుకోవాలి. అసలు అందరికీ సమానంగా డబ్బు వచ్చేట్లు వేయించాలి అన్నాడు శంకరయ్య. మిమ్మల్ని నిలబెడతాం స్వామి అంటే విన్నారు. ఏకగ్రీవంగా ఆ రామారావుని సెక్రటరీ చేశారు, అనుభవించండి అని శటగోపం మీద విరుచుకుపడ్డాడు రాజారావు. తప్పంతా అతనిదేనన్నట్లు. మేము ఎక్కడ నెగ్గుకొస్తాంలేండి, మా బంధువుల పిల్లలకి పాఠాలు చెబుతుంటేనే ట్యూషన్లు చెబుతున్నారని ఏడ్చిపోయారు. మీ దగ్గర 4 బ్యాచీలు కుర్రాళ్ళున్నా ఎవ్వరూ ఏమనరు అన్నాడు శటగోపం రాజారావు మీద ఉన్న పాత కోపం తీర్చుకుంటూ. రాజారావుకి కోపం వచ్చింది. అనవసరంగా ట్యూషన్ల ప్రసక్తి వచ్చినందుకు సీరియస్గానే అనేశాడు. శటగోపం గారు, మీ దగ్గరికి కుర్రాళ్ళు రావటం లేదన్న బాధ ఇలా బయట పెట్టుకోవడం ఏం బాగాలేదు. శటగోపానికి ఈ హెచ్చరిక నచ్చలేదు. 25కి 50కి ట్యూషన్లు చెబితే నా దగ్గరికి వచ్చేవాళ్ళు 200 మంది. శటగోపం, మాటలు జాగ్రత్తగా రాని. శంకరయ్య ఆపాడు, ఇద్దరూ తీవ్రస్థాయికి వెళ్లేట్లున్నారని ఊహించి. రాజారావు గారు, హాల్లో ఏదో గొడవ జరిగింది. మీ స్టూడెంట్ని రామారావు గారు కాపీ పట్టుకున్నారు. అతను బూతులు తిడుతూ హాల్లోంచి బయటకు వచ్చేశాడు. ఎవరో వార్త మోసుకొచ్చారు. అసలే కోపంగా ఉన్న రాజారావుకి ఈ వార్త కారం జల్లినట్లయింది. విసురుగా బయటకు నడిచాడు. తల ఎగరేసుకుంటూ కాంపౌండ్ దాటుతున్న ప్రసాద్ కనబడేసరికి పిలిచాడు. రాజారావు గేటు దాటి ప్రసాద్ భుజం మీద చేయి వేసి పక్కకు నడిచాడు. గోడవారగా నిలబడి ఎవరూ అటు రావడం లేదని నిర్ధారణ చేసుకుని అప్పుడు అడిగాడు, ఏం జరిగింది? ఆడు కాపీ పట్టుకున్నాడు మాస్టారు. ఎవడ్రా వాడు? ఇంకెవరు, మీ రామారావు. పేజీ రాసేతలకే వచ్చేశాడు, కోంపంతా ముంచుకుపోయినట్టు. పేపర్ మొహాన్ని కొట్టి వచ్చేశాను. ప్రిన్సిపాల్ గారు రాలేదా? వచ్చారు. రిపోర్ట్ ఇవ్వలేదా? ఇచ్చాను. ఏమని? నాకేం భయం, కాపీ కొట్టాననే రాసిచ్చాను. రాజారావుకి నీరసం వచ్చింది. పరిస్థితి చెయ్యి జారిపోయిందని. పరీక్ష రాస్తే పోయేది, ఎందుకు తొందరపడ్డావు? ఇంకా రాస్తానంటండి, సాయంత్రానికి ఆడి మక్కెలు ఎరగాలంతే
రాజారావు అతని భుజాన్ని గట్టిగా నొక్కాడు, తొందరపడొద్దన్నట్లు. ఒక్క క్షణం ఆలోచించాడు. పద, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రసాద్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి పొగ హాయిగా వదిలాడు రాజారావు, పెద్ద సమస్య నుంచి రిలీఫ్ దొరికినట్లు. పెద్ద సమస్య నుంచి దొరికిన రిలీఫ్లోంచి రాజారావు ఏం సమస్య సృష్టించాడో తర్వాతి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.